శైలజ, రామ్ శెట్టి ఎస్టేట్స్ చుట్టూ పరిసరాల్లో యాక్టివిటీస్ని ట్రాక్ చేయించు. ఒక టాయ్ డెలివరీ ఆర్డర్ తప్పితే ఇంకేదీ దొరకలేదు. గెలాక్సీ టాయ్ స్టోర్. థ్యాంక్ యూ సతీష్. అక్క ఎవరక్క వీళ్ళంతా? ది అవెంజర్స్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, థార్, హల్క్, వీళ్ళందరూ ప్రపంచాన్ని కాపాడతారు. మేము ఎప్పుడూ వీళ్ళు చూడలేదక్క. ఫిక్షనల్ క్యారెక్టర్స్, కల్పిత పాత్రలు. ఓహో. రే వినండి, మనం రేపే దావుద్ని పట్టుకుంటున్నాం. మీ ఫ్రెండ్ని సేవ్ చేస్తున్నాం. అసలు మనం కరగానే చేస్తున్నామా? ఇంకో ఆప్షన్ ఉందా విక్రమ్? అయితే వీళ్ళిద్దరు లైఫ్ రిస్క్ లో పెట్టాలా? రే వీళ్ళు నమ్మచ్చంటావా? అసలు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకోవాలనుకున్న వాళ్ళ ధైర్యం చూడు. బాంబేకి బెంగళూరుకి తేడా కూడా తెలీదు. వాళ్ళ ధైర్యమే మనకి హెల్ప్ అవుతుంది విక్రమ్. ఏమోరా, వీళ్ళు మన ప్రైజ్ మనీ కొట్టడానికి ప్లాన్ వేస్తున్నారేమో అని డౌట్గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా? అక్క అక్క కొద్దిగా హెల్ప్ చేయక్క. మేము పారిపోయి వచ్చా అక్క ఊరు నుండి. మా ఫ్రెండ్ కూడా కనపడట్లేదు అక్క 3 రోజుల నుండి. కొద్దిగా బస్ టికెట్ హెల్ప్ చేయక్క ప్లీజ్ అక్క. ఎవరమ్మా మీరు? ఏ ఊరు మీది? మా తిరుపతి పక్కన వడమాల పెట్టక్క. సరే, మీ ఊరు బస్ ఎక్కిస్తాను, జాగ్రత్తగా వెళ్తారా నాన్న? వెళ్తామక్క. రేపు మిమ్మల్ని ఒక ఏరియాలో వదిలేస్తాం. నేను చెప్పిన స్ట్రీట్స్లో పరిగెట్టుకుంటూ వెళ్ళండి. అక్కడ వీధి చివరన ఒక లేడీ పూజ సామాన్లు అమ్ముతుంటుంది. అక్కడికి వెళ్ళి తప్పిపోయాం, బస్కి డబ్బులు కావాలి అని అడగండి. తనతో మిమ్మల్ని రమ్మంటుంది. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఒక వ్యాన్లో ఎక్కించి బెదిరిస్తారు. భయపడినట్టు యాక్టింగ్ చేయండి. ఎలా ఇచ్చాను ఎక్స్ప్రెషన్స్ అదిరిపోలే. నీ మొహం, వీడిని చూసి భయపడరా అంటే హర్రర్ సినిమాలో దయ్యాన్ని చూసినట్టు ఇచ్చావు ఎక్స్ప్రెషన్. నీకంటే రియాలిటీ షోలో జడ్జెస్ యాక్టింగ్ చేస్తారు కదరా. వాళ్ళు లక్కీగా గమనించడే కాబట్టి సరిపోయింది. అవునా? మరి ఇంతకీ వాళ్ళు వస్తున్నారంటావా? ಬೇಗ ಹತ್ರೆ. ఒక పెద్ద సెక్యూరిటీ గేట్ వస్తుంది. అక్కడి వరకు మేము రాగలుగుతాం. ఆ తర్వాత ఒక మినీ ఫారెస్ట్ వస్తుంది. జరగట్లేదండి ఇది. అన్న అర్జెంట్ అన్న, పాస్ వస్తుంది సైడ్గా పన్నా. సరే అయితే నా ఇష్టం, వ్యాన్లను పోయేస్తాను. అన్న ఇది పట్టుకోన్నా.
పోసుకునేటప్పుడు దీని డ్రాప్స్ పడతాయన్నా, అలా చూస్తావేంటన్నా, ఇందాక కూడా పడ్డాయన్నా. అంటే ఇప్పుడు ఎండిపోయాయి అనుకో. పా ఎక్కో. ఆ ఫారెస్ట్లో చాలా రూట్స్ ఉంటాయి. వాళ్ళు ఏ రూట్లో తీసుకెళ్తారో మీకే తెలుస్తుంది. ఆ రూట్ని మీరు మాకు గైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ನಿಂತ್ಕೊಳ್ರು ಆಯ್ತು. ಹೋಗು ಅದ ಬರೋ ಆಯ್ತು. ಹೋಗೋ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ರು. ಬರುವಾಗ ಯಾರು ನೋಡಿಲ್ಲ ತಾನೆ. जल्दी करना. ठीक से ना आ रहे नहीं. ए हिम्मत. बस. ओके हो गया जा. ఇవ్వ. రాజాని ఎదుగుదాం పదరా. కరెక్ట్గా 6కి సెక్యూరిటీ గార్డ్ షిఫ్ట్ చేంజ్ అవుతున్నారు. రేపు వీటి ప్లేస్లో నువ్వు వెళ్ళాలి సతీష్. టైం అవుతుంది పదా. ఇప్పుడు ఎక్కడికి? ఆ టాయ్స్ డెలివరీ వ్యాన్ దగ్గరికి. ఖాళీ బిల్డింగ్స్కి టాయ్స్ డెలివరీ వ్యాన్ వెళ్తుందంటే అది ఎవరికో అర్థం కావట్లేదా? ಇಲ್ಲಿ ನೋಡು. ಅಮ್ಮ ನಿನ್ ಬಾ. హరి రే రాజా, నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరనుకున్నాం? ఎవర్రా? దావుదే. అవునారా? ఆ, మనం దావుదిని పట్టుకోవడానికి వచ్చినట్టు వాడికి తెలిసిపోయిందిరా. అందుకే నిన్ను కిడ్నాప్ చేయించాడు. భయపడ్డాడంటావా? ఏ డౌటా? ఇప్పుడు ఎలారా అయితే? ಏನಿದೆ ಗಾಡಿ ಒಳಗೆ? ಕೊರಿಯರ್ ಬಾಕ್ಸ್ ಸರ್. ಓಪನ್ ಮಾಡು. ಈ ಡಬ್ಬಿ ತೆಗಿ. ಡೆಲಿವರಿ ಲಿಸ್ಟ್ ಇದೆಯಾ? ಒಳಗಿದೆ ಸರ್. ತೋರಿಸು.
మేము మీ రాజాగాడి పోలీస్ టాయ్ని ఎలాగోలా లోపలికి పంపిస్తాం. అందులో స్పై కెమెరా, ఆడియో రికార్డర్ ఉంటాయి, తీసుకోండి. అక్కడ బోల్డ్ మంది బ్యాడ్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళు చేసే పనులన్నీ కెమెరాలో రికార్డ్ చేయాలి. మీలాగా ఎంతో మంది పిల్లలు ఉంటారు. మీరే సేవ్ చేయాలిరా. చేయగలుగుతారా? సరే సరే అక్క అక్క. పదరా, అలాగే చేస్తాం. గట్టిగారా, వినపడట్లా. చెప్పండి. ది అవెంజర్స్ లాగా మీరు కూడా కాపాడగలరా లేదా? అక్క, కెప్టెన్ అమెరికా, హల్క్, ఐరన్ మ్యాన్ వీళ్ళంతా ఫిక్షనల్ క్యారెక్టర్స్. రఘుపతి రాఘవ రాజారాం ఒరిజినల్. రే, సీసీటీవీ రూమ్ లో ఉన్న గడ్డమోడు వచ్చాడా? కాఫీ ఇది చూడండి, 10 కిలోమీటర్స్ రేడియస్, మొత్తం కంట్రోల్డ్ బై రామ్ శెట్టి. ఈ ఏరియాలో 5 ప్రైవేట్ బీచెస్ ఉన్నాయి. పట్టబడి బీచ్, సోమేశ్వర బీచ్, ఉల్లాల్ బీచ్, సమసాన్ బీచ్, ఉచిలా బీచ్. ఏదో ఒక్క బీచ్లోనే ఆపరేషన్ చేస్తున్నాడు. చిన్న చిన్న బోట్స్లో పిల్లల్ని ఎక్కించి సీ లోపలికి వెళ్ళాక పెద్ద షిప్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇల్లీగల్గా అదర్ కంట్రీస్కి పంపించేస్తున్నాడు. ఈ 5 బీచ్లలో దేంట్లో ఆపరేషన్ జరుగుతుందని మనకి ఎలా తెలుస్తుంది? అన్నా ఇద్దరు సమ్మర్ సన్ బీచ్ కిదరే అన్నా. चुपचाप कर रहा है. ఈ బీచ్ కాదురా, ఈ హిందీ వన్ విసికించి ఎలాగైనా బీచ్ పేరు కనుక్కుంటారా? రే అన్న, పొద్దున కల్లా దుబాయ్ వాళ్ళు వచ్చేస్తారు. ఆ టైంకి పిల్లలంతా రెడీగా ఉంటారన్న. రేపు సాయంత్రం 6 సోమేశ్వర బీచ్ స్టార్ట్ అవ్వాలి. 7 బోట్లో పిల్లల్ని ఎక్కించి. అది జరుగుతున్నప్పుడు మనం షూట్ చేసి అన్ని మేజర్ ఛానల్స్లో ఒకేసారి లైవ్ వచ్చేటట్టు చూడాలి. అంతేకాకుండా పిల్లలు గోడౌన్లో జరిగే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఆడియో వీడియో రికార్డింగ్స్ చేసుంటారు విక్రమ్. అవే మనకి స్ట్రాంగ్ ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్తోనే మనకి నేషనల్ మీడియా కవరేజ్ వస్తుంది. ముందుగానే మన వాళ్ళని అన్ని బీచ్ల్లో పెడితే ప్రైవేట్ బీచెస్ విక్రమ్ అసలు ఎవరిని అలౌ కూడా చేయరు. హెవీలీ గార్డెడ్ ప్లేసెస్. వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా పిల్లలకి చాలా డేంజర్. ఏంటక్కడ పిల్లల గోల? ఏం లేదన్న, పిల్లలు అల్లరి చేస్తున్నారు. పోదాం పద. రేపు 6 సెక్యూరిటీ గార్డ్ ప్లేస్లో సతీష్ వెళ్ళడంతో మనకి లోపలికి ఎంట్రీ దొరుకుతుంది. గోడౌన్కి దారి, ఆడియో వీడియో రికార్డింగ్స్, బీచ్ నేమ్ ఇవన్నీ కనుక్కొని ఆపరేషన్ ఆపి రామ్ శెట్టిని ఎక్స్పోజ్ చేయడానికి మన దగ్గర ఓన్లీ 1 hour ఉంటుంది. 6 to 7 అంతే. 1 second. మనకి టైంకి ఏ బీచ్ అని తెలియకపోతే? కనుక్కుంటాం. శైలజ, ఒకవేళ కనుక్కోలేకపోతే ఏం చేద్దాం? కనుక్కుందాం విక్రమ్. శైలజ, ఏమైంది? బ్యాడ్ న్యూస్ శైలజ. మన ముంబై ఇన్ఫార్మర్ని చంపేశారు.